శ్రీ గురుభ్యో నమః. వీక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో లగ్నం గురించి తెలుసుకుందాం. లగ్నం యొక్క ప్రాధాన్యత గురించి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా సాంప్రదాయ జ్యోతిష్యం లేదా పరాశర జ్యోతిష్యంలో లగ్న భావము, లగ్నాధిపతి వేదకు గురి అయితే ఆ జాతకుడు లేదా ఆ జాతకము 30% బలహీనమైనదని తెలుసుకోవచ్చు. అలాగే రవి కూడా వేదకు గురి అయితే మరి ఒక 30% బలహీనమైనదని చెప్పవచ్చు. లగ్నము, లగ్నాధిపతి, రవి మరియు చంద్రుడు ఈ 4 వేదకు గురి అయితే 90% ఆ జాతకము బలహీనమైనదని చెప్పవచ్చు. ఇప్పుడు లగ్నం అంటే ఏమి, షట్బలాలు అంటే ఏమి తెలుసుకుందాం. భూమి, ఆకాశము కలిసినట్లు తూర్పున కనబడే క్షితిజ రేఖనే లగ్నం అంటాం. ఒక్కో లగ్నము సుమారు 2 గంటల నిడివి ఉంటుంది. రోజుకు 12 లగ్నాలు, అలాగే 24 గంటలకు సరిపోతుంది. 12 రాశులకు 12 భావాలు. సూర్యుడు ఒక్కో రాశిలో 1 నెల ఉంటాడు మరియు ఒక రోజుకు 1 డిగ్రీ ప్రయాణిస్తాడు. ఇది సూర్యుని ప్రయాణం. 1 డిగ్రీ 12 రాశులు లేదా 24 గంటలకు సమానం. సూర్యోదయం తానున్న రాశి నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు 12 రాశులు చుట్టి వస్తాడు. సూర్యోదయ సమయాన ఏ రాశిలో ఉంటాడో ఆ లగ్నంతో రోజు ప్రారంభమవుతుంది. ఈ లగ్నము శ్రీపతి పద్ధతి ప్రకారం అయితే భావ మధ్యం నుండి ప్రారంభమవుతుంది. ఇక శ్రీ బివి రామన్ గారు, శ్రీ కెఎస్ కృష్ణమూర్తి గారు భావ ఆరంభంనే ఉపయోగిస్తారు. ఇక లగ్నంను కనుగొన్న తర్వాత మిగిలిన 11 భావాలు ఏర్పడతాయి. పరాశర, కేపి, జైమిని ఈ పద్ధతులకు లగ్నం చాలా ముఖ్యం. నాడి, భృగునాడి, నందినాడి, భృగునంది నాడి ఇత్యాది పద్ధతులకు లగ్నం అవసరం లేదు. ఈ కనబడే కుండలిని చక్రాన్ని ఉపచక్రము లేదా జాతక చక్రము అని అంటారు. ఈ నమూనా దక్షిణ భారతదేశంలో ఉపయోగిస్తారు. ఇక బలాలు. ఈ బలాలు 6 షట్బలాలు. 1 స్థానబలము, 2 దిగ్బలము, 3 చేష్టాబలము, 4 కాలబలము, 5 నైసర్గిక బలము, 6 దృష్టి బలము. 1 స్థానబలం. ఏ గ్రహమైనను స్వక్షేత్రంలోను, మిత్రక్షేత్రంలోను, ఉచ్చ యందు, మూల త్రికోణం నందు, స్వనక్షత్రంలోను బలవంతుడు. దిగ్బలం. లగ్నం నందు గురువు మరియు బుధుడు, 10వ స్థానమున రవి, కుజుడు, 7వ స్థానమున శని, 4వ స్థానమున చంద్రుడు, శుక్రుడు. 3 చేష్టాబలం. రవి, చంద్రులు ఉత్తరాయణం నందు బలవంతులు, మిగిలిన వారు దక్షిణాయనము నందు బలవంతులు. రవి మకర రాశిలో ప్రవేశించినప్పటి నుండి మిథునం వరకు ఉత్తరాయణం, కర్కాటకము నుండి ధనుస్సు వరకు దక్షిణాయనం. ఇక 4 కాలబలం. రవి, గురువు, శుక్రుడు పగలు బలవంతులు, చంద్రుడు, కుజుడు, శని రాత్రి బలవంతుడు, బుధుడు రాత్రి మరియు పగలు బలవంతుడు. 5 నైసర్గిక బలం. రవి, చంద్రుడు, శుక్రుడు, గురువు, బుధుడు, కుజుడు, శని ఒకరి తరువాత ఒకరు బలహీనులు. 6వది దృష్టి బలం. ముఖ్యంగా గ్రహాలు బాహ్య, అంతర గ్రహాలు అని 2 రకాలు. కుజుడు, గురువు, శని బాహ్య గ్రహాలు, రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు అంతర గ్రహాలు. గ్రహాలన్నీ తానున్న స్థానం నుండి 7వ స్థానాన్ని చూస్తారు. బాహ్య గ్రహాలకు మాత్రము ప్రత్యేక దృష్టులు కలవు. కుజుడు 7వ స్థానంతో పాటు 4, 8 స్థానాలను కూడా చూస్తాడు. గురువు 7వ స్థానంతో పాటు 5, 9 స్థానములను కూడా చూస్తాడు. శని 7వ స్థానంతో పాటు 3, 10 స్థానములను చూస్తాడు.
ముఖ్యంగా అంతరగ్రహాలైన రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు వీరు బాహ్య గ్రహాలైన కుజుడు, గురువు, శని ప్రభావానికి లోనవుతారు. అనగా అంతరగ్రహాల కన్నా బాహ్య గ్రహాలు బలమైనవి. ఇది దృష్టులకు మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇక రవి మేషరాశిలో మార్చి 21 నుండి ఏప్రిల్ 20 వరకు ఉంటాడు. వృషభంలో ఏప్రిల్ 21 నుండి మే 20 వరకు ఉంటాడు. మిథునంలో మే 21 నుండి జూన్ 20 వరకు ఉంటాడు. కర్కాటక రాశిలో జూన్ 21 నుండి జూలై 21 వరకు ఉంటాడు. సింహం జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు ఉంటాడు. కన్య ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 21 వరకు ఉంటాడు. తుల సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు ఉంటాడు. వృశ్చికం అక్టోబర్ 23 నుండి నవంబర్ 21 వరకు ఉంటాడు. ధనుస్సు నవంబర్ 22 నుండి డిసెంబర్ 20 వరకు ఉంటాడు. మకరంలో డిసెంబర్ 21 నుండి జనవరి 19 వరకు ఉంటాడు. కుంభంలో జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు ఉంటాడు. మీనం ఫిబ్రవరి 19 నుండి మార్చి 20 వరకు ఉంటాడు.